హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిల్లు ఎండార్స్ చేసినప్పుడు మనకి ఎవరైతే డ్రాయర్ యొక్క క్రెడిటార్ ఉంటారో ఆయన డ్రాయర్ ఎవరైతే ఉంటారో డ్రావర్ ఎవరైతే ఉంటారో ఆయన డ్రాయి నుంచి తీసుకున్న బిల్లుని డ్రావర్కి ఎవరైతే క్రెడిటార్ ఉంటారో వాళ్ళకి ఎండార్స్ చేస్తారు. ఎండార్స్ చేయడం అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. వాళ్ళకి ఇచ్చేస్తారు, మీరు తీసుకొని ఆ మనీ మీరు తీసుకోండి అని చెప్పి ఆ బిల్లులో ఎంత మనీ ఉందో అంత మనీ మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. దాన్ని మనం ఎండార్స్మెంట్ అంటాం. ఎండార్స్మెంట్ చూడండి, ప్రాబ్లం చూడండి ఇక్కడ. వెన్ ద బిల్ ఎండోర్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రెడిటర్ ఈజ్ డిజానర్డ్. సో అలాంటి బిల్లు మనం ఏ బిల్లు అయితే ఎండోర్స్ చేస్తామో అలాంటి బిల్లు మనకు డిజానర్ అయితే చెల్లకుండా పోయినట్లయితే ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. 1st January 2013 లీలా పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 15,000 ఫ్రమ్ నీలా నుంచి గూడ్స్ ని పర్చేజ్ చేశారంట లీలా 15,000 రూపీస్కి. సి ఇమ్మీడియట్లీ మేడ్ ఏ పేమెంట్ ఆఫ్ 5,000 బై క్యాష్. అయితే ఆ 15,000 లో 5,000 క్యాష్ ఇచ్చేశారు. అండ్ ఫర్దర్ బ్యాలెన్స్ యాక్సెప్టెడ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 3 months డ్రాన్ అపాన్ హెర్ బై నీలా. అయితే ఏదైతే రిమైనింగ్ 10,000 ఉందో 5,000 ఇచ్చేశారు, ఇంకా 10,000 ఉంది కదా, ఆ 10,000కి మనకు బిల్ అనేది నీలా డ్రా చేశారు. బిల్లు ప్రిపేర్ చేశారు నీలా. సో బిల్లు నీలా ప్రిపేర్ చేసి లీలాకి పంపిస్తారు. లీలాకి పంపిస్తే లీలా దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ తిరిగి మనకు పంపిస్తారు. ఓకే, ఇదంతా మీ అందరికి తెలిసిందే. సో ఆన్ 25th January 2013 నీలా పర్చేజ్ గూడ్స్ వర్త్ 10,000 ఫ్రమ్ బాలా. అయితే 25 జనవరిన 2013లో నీలా గూడ్స్ని 10,000 గూడ్స్ని బాలా దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఇక్కడ నీలా ఏం చేశారు, బాలా దగ్గర నుంచి 10,000 రూపీస్కి గూడ్స్ని పర్చేజ్ చేశారు. అండ్ ఎండార్స్డ్ ద అబోవ్ బిల్ టు బాలా. ఆ బిల్లు ఏదైతే ఉందో ఆ 10,000 మనీ ఇవ్వాల్సి ఉంది కదా, నీలా ఏం చేసింది, బాలా నుంచి 10,000 రూపాయలకు 10,000కి గూడ్స్ని పర్చేజ్ చేశారు. అండ్ ఎండార్స్డ్ ద అబోవ్ బిల్. మనకు ఆల్రెడీ ఇక్కడ 15,000 అనేది మనకు పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. 5,000 ఆల్రెడీ పేమెంట్ జరిగిపోతే ఇంకా 10,000కి బిల్ అనేది యాక్సెప్టెన్స్ అయింది. ఆ యాక్సెప్టెన్స్ బిల్లును ఏదైతే ఉందో ఆ బిల్లును నీలా ఏం చేశారు, నీలా బాలాకి ఎండార్స్ చేశారు. అండ్ ఎండార్స్ ద అబోవ్ బిల్ టు బాలాకి బిల్లుని ఎండార్స్ చేయడం జరిగింది. ఓకేనా, నీలాకి ఈ బిల్లుని ఎవరు ఇచ్చారు, నీలా ఎవరి దగ్గర నుంచి బిల్ రిసీవ్ చేసుకున్నారు, 10,000 లీలా నుంచి బిల్లు రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ మనకు నీలా ఇస్ ద డ్రావర్, లీలా ఇస్ డ్రాయి, బాలా ఎండార్సీ. ఎవరైతే బిల్లు ఫైనల్ గా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని ఎండార్సీ అంటాం. డ్రావర్ దగ్గర నుంచి బిల్లు రిసీవ్ చేసుకున్న వాళ్ళని ఎండార్సీ అంటాము. ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్ అండ్ బాలా పెయిడ్ 50 as నోటింగ్ ఛార్జెస్. బాలా 50 రూపీస్ నోటింగ్ ఛార్జెస్ అనేది పే చేశాడు. అయితే వీరి ముగ్గురు దాంట్లో బుక్స్ లో జనరల్ ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, జనరల్ ఎంట్రీస్ అనేది రాద్దాం. ఎవరు డ్రావర్, దాంట్లో డ్రావర్ ఎవరు, ఇక్కడ నీలా అండి. నీలా దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది కాబట్టి డ్రావర్ వచ్చి నీలా. సో ఎంట్రీస్ ఏముంటుంది, ఈ నీలా ఎవరికి గూడ్స్ సేల్ చేశారంటే లీలాకి సేల్ చేశారు. సో లీలా ఇస్ ద డెటార్. లీలా అకౌంట్ డెటార్ టు సేల్స్ ఎంతకి, 15,000కి సేల్ చేశారు. ఎప్పుడు, 1st January 2013. సో వాళ్ళ దగ్గర నుంచి మనీ 5,000 అయితే రిసీవ్ చేసుకున్నాం, మేడ్ బై పేమెంట్ ఆఫ్ 5,000 బై క్యాష్. సో ఇమ్మీడియట్ గా 5,000 అనేది క్యాష్ పే చేయడం జరిగింది. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, 2013 క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డేటా టు డ్రావర్కి క్యాష్ వస్తుంది కదా, క్యాష్ అకౌంట్ డేటా టు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఎవరు, గివర్, లీలా గివర్ కాబట్టి లీలా అకౌంట్ అని చెప్పేసి మనము రాసుకుంటాము. ఎంత ఇచ్చారు, 5,000 ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ఈ బిల్లు మనకు రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా
15,000లో 5,000 పోతే 10,000కి మనకు బిల్లు రావాలి, 10,000 మనీ రావాలి. ఏం చేశాడు ఇంకా, ఏం చేసింది నీలా ఏం చేసిందంటే బిల్లును డ్రా చేసి లీలాకి సెండ్ చేసింది. లీలా దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మనకు రిటర్న్ చేసినప్పుడు మనకు రిటర్న్ చేస్తాడు. అప్పుడు ఎంట్రీ ఏ విధంగా ఉంటుందంటే బుక్స్లో 13 ఎంట్రీస్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు ఎవరు ఇచ్చారు మనకు, లీలా ఇచ్చారు. లీలా అకౌంట్ అని రాసుకుంటాం. ఎంత, 10,000. ఓకేనా. సో బిల్ ఎంతకు వచ్చింది మనకు, 10,000కి వచ్చింది. లీలా వచ్చేసి మనకు లీలా మొత్తం క్రెడిట్ చేసుకున్నాము 10,000. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ బిల్లులో ఏంటి 3 months వ్యాలిడిటీ ఇచ్చారు. అయితే 21 జనవరి 2013 నీలా ఏం చేసిందంటే గూడ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది 10,000 రూపీస్ ఎవరి దగ్గర నుంచి, బాలా నుంచి. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ఎప్పుడు 25/1/2013. అప్పుడు పర్చేజెస్ అకౌంట్ ఎంతకు పర్చేసారు, 10,000. అకౌంట్ డేటా టు ఎవరు క్రెడిటర్ ఇక్కడ మనకు, బాలా అకౌంట్ ఎంత అండి, 10,000 రూపాయల సరుకును పర్చేజ్ చేయడం జరిగింది. అవునా. సో ఇప్పుడు ఏం చేశారు, నీలా ఏం చేశారంటే ఈ బాలాకి మనం 10,000 ఇవ్వాలి. మనకు బిల్లు వచ్చింది, మనం బిల్ రిసీవ్ చేసుకున్నాం ఎవరి దగ్గర నుంచి, లీలా నుంచి. అదే బిల్లుని ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరికి ఎండార్స్ చేశారనమాట, బాలాకి ఎండార్స్ చేశారు. అప్పుడు డ్రావర్ అకౌంట్లో నీలా అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి, 25/1/2013 ఈ బిల్లు 10,000 బిల్ని ఎవరి దగ్గర నుంచి వచ్చింది, లీలా దగ్గర నుంచి వచ్చిన బిల్ని ఎండార్స్ చేశారు. అప్పుడు ఏం రాసుకుంటారు, ఇక్కడ ఆ బిల్లుని రిసీవ్ చేసుకునేది ఎవరండి, ఈ 10,000ని బాలా రిసీవ్ చేసుకుంటారు. బాలా అకౌంట్ డేటా టు మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, ఏదైతే బిల్లు మనం రిసీవ్ చేసుకున్నామో ఆ బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి మనం దాన్ని క్రెడిట్ చేస్తాము. ఓకే. సో నెక్స్ట్ ఏముంటుంది, నెక్స్ట్ మనం ఏదైతే బిల్ ఇచ్చామో ఆ బిల్ ఏమైపోయింది, డిజానర్ అయిపోయింది. మనం ఎండార్స్ చేసాం కదా బాలాకి ఎండార్స్ చేసిన బిల్లు మనకి ఏమైపోయింది, డిజానర్ అయిపోయింది, అంటే చల్లలేదు. అప్పుడు మనం ఎంట్రీ ఏం రాసుకుంటాం, మనం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నామో వాళ్ళని మనము డెటార్గా చూపిస్తాం. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాము ఆ బిల్లు, లీలా నుంచి తీసుకున్నాం. సో లీలాని మనము డెబిట్ చేసి బిల్స్ రిసీవబుల్ని క్రెడిట్ చేస్తాం, బాలా అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. మనం బాకీ ఉన్నాం కదా బాలాకి. అప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ మెచ్యూరిటీ డేట్ అనేది ఉంటుందండి. సో మెచ్యూరిటీ డేట్ ఎప్పుడు, యాక్చువల్గా మనకు 1st కదా, 2013 జనవరి 1st బిల్లు మనకు డ్రా చేయడం జరిగింది. దానికి 3 months అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో మనకు గ్రేస్ డేస్ యాడ్ చేసుకొని 4th ఏప్రిల్ 2013 అని చెప్పి రాసుకొని గ్రేస్ డేస్ 3 రోజులు యాడ్ చేసుకుంటే మనకు 4th month 4th date 2013 వస్తుంది. అప్పుడు మనం లీలా అకౌంట్ని డేటార్గా చూపించి మనం ఎవరికి బాకీ ఉన్నాం, బాలాకి మనం బాకీ ఉన్నాం కాబట్టి ఆయన క్రెడిట్ చేస్తాం. ఎంత, 10,000. ఇక్కడ మనకు బాలా ఏం చేశారంటే నోటింగ్ ఛార్జెస్ పే చేశారండి. బాలా పెయిడ్ 50 రూపీస్ యాజ్ నోటింగ్ ఛార్జెస్ 50 రూపీస్ పే చేశారు కాబట్టి మనము అవి కలుపుకొని లీలాని 10,050 రూపీస్ని డెబిట్ చేస్తాము. ఇక్కడ మనం బాలాకి ఎంత ఇవ్వాలి, 10,050 రూపీస్ బాలాకి క్రెడిట్ చేస్తాం. మనం బాలాకి ఎంత ఇవ్వాలి, లీలా వచ్చి మనకు డేటార్ అవుతారు, లీలా మనకు 10,050 రూపీస్ ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ఎంట్రీస్ రాసుకుంటాము. ఓకేనా, ఈ విధంగా ఉంటాయండి ఎంట్రీస్. ఈ విధంగా ఎంట్రీస్ రాసుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి, డ్రాయి బుక్స్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఓకేనా, డ్రాయి ఎవరు, లీలా. ఓకేనా, ఏమేం చేశారంట, లీలా పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 15,000 గూడ్స్ పర్చేజ్ చేశారు, 5,000 మనీ పే చేశారు. సో ఈ 2 ట్రాన్సాక్షన్ రాసుకోవాలి. బిల్లు కూడా యాక్సెప్ట్ చేసి 3 monthsకి ఇచ్చారు. ఆ బిల్లు కూడా డిజాన్ రావడం జరిగింది. సో అప్పుడు ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం.
లీలా ఏం చేస్తారు? ఫస్ట్ గూడ్స్ పర్చేజ్ చేశారు. ఎంతకి? ఫస్ట్ 2013 పర్చేజ్డ్ గూడ్స్ పర్చేజెస్ అకౌంట్ డేటా 2 ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేశారు? నీలా నుంచి పర్చేజ్ చేశారు. నీలా అకౌంట్ క్రెడిటార్ అవుతారు. నీలా ఎంతకండి? 15,000కి. అయితే 5,000 మనీ ఇచ్చేసారంట. సో మనీ అనేది వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని సో ఆ 5,000 క్యాష్ని రిసీవ్ చేసుకున్నది ఎవరు? నీలా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి నీలా అకౌంట్ ఇస్ ద డెబిట్ టు క్యాష్ అనేది వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి. ఎంత వెళ్ళిపోయింది? 5,000 రూపీస్. ఓకేనా? ఇలాగా మనం అయిపోయినాయి ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం? బిల్లు యాక్సెప్ట్ చేసి మా బిల్ని మనము మన డ్రావర్కి సెండ్ చేసాం, నీలాకి సెండ్ చేసాం. అప్పుడు ఎంట్రీ ఏముంటుంది? ఇక్కడ బిల్లుని రిసీవ్ చేసుకునేది ఎవరు? ఎప్పుడు? ఫస్ట్ 2013 బిల్ మనము సెండ్ చేసాం. ఎంతకి? 10,000కి. ఇక్కడ బిల్ రిసీవ్ చేసుకునేది ఎవరు? నీలా అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అండి. ఎంత? 10,000. మనకు 15,000లో 5,000 పే చేసేసాము. ఇంకా 10,000కి బిల్లు యాక్సెప్ట్ చేసి ఆ బిల్లుని మనము మన డ్రావర్ అయిన నీలాకి పంపించాము. నీలా ఇస్ ద రిసీవర్, అందుకని డెబిట్ చేసాము. బిల్స్ పేబుల్ అనేది మనం ఈ బిల్లుకు సంబంధించిన అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ బిల్లు మనం పే చేయవలసింది. మనం పే చేయాలని అంటే డ్రాయీకి పేమెంట్, ఇక్కడ వేరే వాళ్ళకి పే చేయాలి. సో అప్పుడు ఈ బిల్స్ పేబుల్ అనే ఏ బిల్ అయితే ఉందో ఆ బిల్ మనకు ఆ డ్రాయీకి లైబిలిటీ అవుతుంది. అవునా? లైబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ఏంటి చూడండి ఒకసారి, ఇవి ఎంట్రీస్. నెక్స్ట్ నీలా బుక్స్ లో ఈ విధంగా ఎంట్రీస్ ఉంటాయి. ఓకేనా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఏం రాద్దామంటే, ఇది వరకు అయిపోయినాయి కదండి బిల్స్ పేబుల్. వాళ్ళు బిల్ ఇచ్చారు, యాక్సెప్ట్ చేసి అవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ తర్వాత మెచ్యూరిటీ రోజున ఆ బిల్లు డిజానర్ అవుతుంది. సో మెచ్యూరిటీ రోజున ఆ బిల్లు డిజానర్ అయితే మనం ఎంట్రీస్ ఏం రాస్తాం? మీ అందరికి తెలిసింది, నోటింగ్ ఛార్జెస్ 50 అనేది వాళ్ళు పే చేశారు, ఎవరు? ఎన్ఆర్సి. సో ఆ నోటింగ్ ఛార్జెస్ ఈ డ్రాయీకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవి ఇప్పుడు మనం రాసుకోవాలి. ఓకేనా? మెచ్యూరిటీ రోజు డేట్ వచ్చేసి 4/4/2013. ఇది మెచ్యూరిటీ డేట్. ఓకేనా? మనకు 3 months ఇచ్చారు కదా డేట్. 1st January నుంచి 3 months తర్వాత మనకు 3 days గ్రేస్ డేస్ యాడ్ చేసుకొని ఇది మెచ్యూరిటీ డేట్ వస్తుంది. మనకు మెచ్యూరిటీ డేట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనకు బిల్ అనేది డిజానర్ అయిపోవడం జరిగింది. సో బిల్లు డిజానర్ అయితే మన బిల్లు మనకు రిటర్న్ వస్తుంది. ఏదైతే ఓల్డ్ బిల్ ఉందో ఆ ఓల్డ్ బిల్లు మనకు రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం దేన్ని? బిల్స్ పేబుల్ని మనం రిసీవ్ చేసుకుంటాం. ఈ బిల్లుని మనం రిసీవ్ చేసుకుంటున్నాము. నేను ఇస్తాను అని చెప్పినట్లు ప్రామిస్ చేశాను కదా, ఆ బిల్లు ఇక డిజానర్ అయిపోవడం జరిగింది కాబట్టి మనం రిసీవ్ చేసుకుంటాం. బిల్స్ పేబుల్ అకౌంట్ డేటా టు. ఇంకోటి ఏంది? నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా టు. ఎవరికి పే చేయాలి? ఇక్కడ డ్రాయీకి పే చేయాలి. అవునా? ఇక్కడ డ్రావర్కి పే చేయాలి. ఎవరు? నీలా అకౌంట్. ఎంత? 50 రూపీస్ నోటింగ్ ఛార్జెస్, 10,000 రూపీస్ వచ్చేసి బిల్స్ పేబుల్ అకౌంట్. నెక్స్ట్ ఓవరాల్గా 10,050 రూపీస్ అనేది మనము అతను డ్రాయీ పే చేయాల్సి ఉంటుంది. ఎవరికి? డ్రావర్ అయిన నీలాకి. ఓకే, ఈ విధంగా ఎంట్రీస్ ఉంటాయి. సో దీనికి మనము నెరేషన్ రాసుకోవాలంటే ఏమేమి రాసుకుంటామంటే, అమౌంట్ డిజానర్ ఆఫ్ బిల్ అండ్ నోటింగ్ ఛార్జెస్ క్రెడిటెడ్ టు నీలా అకౌంట్. ఏమో రాసుకుంటాం? నీలా అకౌంట్ క్రెడిట్ చేసుకుంటాం. దేంతో? డిజానర్ ఆఫ్ బిల్ అని చెప్పి రాసి ఇక్కడ డిజానర్ ఆఫ్ బిల్ అండ్ నోటింగ్ ఛార్జెస్ క్రెడిటెడ్ టు నీలా అకౌంట్ అని ఇక్కడ మనము అది నెరేషన్ రాసుకుంటామండి. సో అది మీరు రాసుకోండి. ఎంట్రీస్ ఏ విధంగా రాసుకోవాలో తెలిస్తే ఆటోమేటిక్గా నెరేషన్ కూడా మీరు రాసుకోగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇది అయిపోయిందండి. అయితే ఇంకా ఎండార్సీ అకౌంట్లో ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి?
ఎండార్సీ. ఎవరు ఎండార్సీ? బాలు. బాలు ఈజ్ ద ఎండార్సీ. సో ఆయన దాంట్లో ఎంట్రీస్, ఆయన అకౌంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆయనకి సంబంధించి 25 జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన దగ్గర నీలా పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆయనకు సేల్స్ అవుతాయి కదా, ఎండార్సీ సేల్ చేశాడు నీలాకి. సో ఇక్కడ నీలా ఇస్ ద డెటార్. నీలా అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఎంతకు సేల్ చేశారండి? 10,000 రూపీస్కి సేల్ చేశారు, అవునా? అయితే నెక్స్ట్ ఏంది, అదే రోజున ఏం జరిగిందంటే ఆయన నీలాకు వచ్చిన బిల్లుని ఆమె ఏం చేసిందంటే బాలుకి ఎండార్స్ చేసింది. అప్పుడు ఏంటి ఎంట్రీ ఏమొస్తుంది? బాలు ఏం చేస్తారు? బిల్స్ని రిసీవ్ చేసుకుంటారు, అవునా? ఆమెకి నీలాకు వచ్చిన బిల్లుని ఇక్కడ బాలుకి ఎండార్స్ చేయడం జరుగుతుంది. సో బాలు ఏం చేస్తారంటే బిల్స్ని రిసీవ్ చేసుకుంటారు. బిల్స్ రిసీవ్ అకౌంట్ డేటా టు ఎవరు ఇచ్చారు ఇక్కడ? గివరు నీలా. సో నీలా అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఎంత అంటే 10,000. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, మెచ్యూరిటీ డేట్ నాడు మనకు బిల్ అనేది డిజానర్ అయినట్టు ఎండార్సీకి తెలిసింది. అప్పుడు ఏం చేస్తారు ఎండార్సీ? ఇక 4/4/2013 అంటే ఇక్కడ 4వ తేదీ 4వ నెల 2013లో బిల్లు డిజానర్ అయినట్టు ఆయనకు తెలుస్తుంది. అప్పుడు ఆయన ఆ విషయాన్ని ఎవరికి చేరవేస్తారంటే క్రెడిటార్. ఆయన క్రెడిటార్ ఎవరు? నీలాకి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు గాను కొంచెం లీగల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. దాన్ని మనం నోటింగ్ ఛార్జెస్ అంటాం, ఓకేనా? ఆ నోటింగ్ ఛార్జెస్ కలుపుకొని మనము ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమని? నీలా అకౌంట్ డెబిట్ చేయాలి ఇది, ఓకేనా? నెక్స్ట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, మనకు బిల్లు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి చేస్తాం. నెక్స్ట్ టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి రాసుకుంటామండి, ఎందుకంటే మన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరైతే ఎండార్సీ ఉన్నారో ఆయన దగ్గర నుంచి క్యాష్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రాసుకుంటారు, ఓకేనా? నీలా అకౌంట్ ఎంత చేయాలి మనం? 10,050 రూపీస్. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 10,000, ఇక క్యాష్ గోయింగ్ అవుట్ 50 రూపీస్, ఓకేనా? ఈ విధంగా ఎండార్సీ దాంట్లో ఎంట్రీస్ ఈ విధంగా రాసుకోవాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఎండార్సీ దాంట్లో మనకు ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ పైది వచ్చేసి డ్రాయి అకౌంట్స్లో ఎంట్రీస్ ఈ విధంగా ఉంటాయండి. సో ఇవి డ్రాయి అకౌంట్లోని ఎంట్రీస్. నెక్స్ట్ డ్రావర్ నీలా అకౌంట్లోని ఎంట్రీస్ ఇవి, ఓకేనా? ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏంటి, ఇది మనకు ఏంటంటే ఇది మనకు ప్రాబ్లం. సో ఈ విధంగా మనకు ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది, ఓకేనా? మీ ప్రతి ఒక్కరి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.